హాయ్ పల్లీ చట్నీ చేసే విధానం అయితే చూద్దాం. చాలా బాగుంటుంది, హోటల్లో ఉన్నట్లే ఉంటుంది. దోశ ఇడ్లీ కూడా ఇది చాలా బాగుంటుంది. ఇక బండలు పెట్టుకొని అందులో శనగింజలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని గింజ మొత్తం వేగేలా వేగించుకోవాలి. అప్పుడే టేస్టీగా ఉంటుందండి. గింజలంతా వేగిన తర్వాత వీటిని చల్లగా చేసుకొని పొట్లయితే తీసుకోవాలి. ఇక మనము పచ్చిమిరపకాయలు, చింతపండు, వెల్లుల్లిపాయ, కొత్తిమీర, ఉప్పు ఇది కావాల్సిందండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ అంటే పచ్చిమిరపకాయ, చింతపండు, ఉప్పు, వెల్లుల్లిపాయ, శనగింజలు పొట్టులు తీసుకోండి. శనగింజలు వేసుకొని అయితే ఫస్ట్ రుబ్బుకోవాలి ఇలా అన్నమాట. తర్వాత మనము లాస్ట్ చివరిగా కొత్తిమీరకైతే వేసుకొని అలా ఓ రౌండ్ తిప్పుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.